బావుల ద్వారా మాత్రమే అందించేవారు. అయితే విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణదేవరాయల కాలం మరియు తిరుమల రాయల కాలంలో పరిపాలించిన విజయనగర సామ్రాజ్యం రెండవ రాజధాని పెనుగొండలో నీటి కొరకు తాగునీటి కొరకు ఒక ట్యాంకుని ఏర్పాటు చేశారు. అప్పటి కాలంలోనే సున్నపురాయి ముగ్గురాయితో ఈ ట్యాంక్ నిర్మించి అప్పటి ప్రజలకు తాగునీటిని అందించారు. ఈ ట్యాంకు 4 అడుగుల మేర రాతి కట్టడం మరియు ఆ పైన సున్నపు మరియు ఇతర మట్టిని ఇసుకను వాడి దాదాపు 12 అడుగుల మేర పైకి ట్యాంకును నిర్మించారు. నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు ఈ ట్యాంకు ద్వారా ప్రజలకు నీరు అందించేవారని మనకి తెలుస్తోంది.